నిన్న మీ అందరికీ ఆవేదనతో నేను ఒక మాట పాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఆ పాదయాత్రలో ప్రజలందరితో వారు చెప్పినటువంటి మాటల్ని వింటూ మార్గ మధ్యలో వస్తున్నటువంటి సందర్భంలో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి కూడా పాదయాత్రలో భాగంగా గుట్ట ఎక్కి నడవటం జరిగింది. నడవటం కాదు, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని వారికి మనస్ఫూర్తిగా కూడా ఆ రోజు కోరుకోవటం జరిగింది. అయ్యా, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అనేక రకాలైనటువంటి బాధలు పడతా ఉన్నారు. ఇల్లు లేని పేదవాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువతి యువకులు, వాళ్ళందరూ బాధలు విన్న తర్వాత ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకుని వచ్చి వాళ్ళందరి అవసరాలు తీర్చే విధంగా ఆశీర్వదించి పంపించు అని చెప్పి వారిని మనస్ఫూర్తిగా ఆనాడు పాదయాత్ర సందర్భంగా కూడా కోరుకోవటం జరిగింది. అలా కోరుకున్నటువంటి మాటలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో అత్యంత ప్రధానమైనటువంటి అంశం సింగరేణికి సంబంధించినటువంటి ఆయా స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి సింగరేణి కాపాడుకుంటూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం, బొగ్గుబాయిల్ని సింగరేణికి ఉండేటట్టుగా చేయటం, అలాగే పేదవాళ్ల కోసం 6 గ్యారంటీల్లో ప్రకటించినటువంటి ఇందిరమ్మ ఇళ్లని లాంఛనంగా ప్రారంభం చేయటం అనేది మనసుకిచ్చినటువంటి సంతృప్తికరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ నిన్న ఆ లాంఛనంగా ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇళ్లని వేలాది మంది పేద ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో డబల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రకటిస్తూ దానికి కావలసిన నిధులు కేటాయిస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా మేము ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసింది. ఆ ప్రకటించే కార్యక్రమంలో భాగంగానే భద్రాచలం కంటే ముందు లక్ష్మీ నరసింహస్వామి వారి మందిరానికి కూడా వెళ్ళటం జరిగింది. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు వారికి మనస్ఫూర్తిగా అయ్యా, ఆ రోజు మేము కోరుకున్నట్టుగా మీరు ఆశీర్వదించి మాకు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకొని ఈరోజు లాంఛనంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్లని మేము ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. మరొక్కసారి నీకు మొక్కు చెల్లించుకుంటూ నిండు మనసుతో మమ్మల్ని ఆస్వాదించవలసిందిగా లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకోవటం, ఆ గుడికి వెళ్ళటం జరిగింది. గుడికి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలనే నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఏ పేదవాళ్ళ కోసమైతే, ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసమైతే, ఏ ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసమైతే,
ఏ పేదవాళ్ళు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణబద్దులై పనిచేస్తున్నాం. చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభకు గురై ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతూ ఉంటుంది. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం. ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం.